ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు. కట్టపోతే ఇవా? గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మాట అని చెప్పంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు. బతికుంటే ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా. ఏదిరా బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను. నువ్వెక్కడే ఉండు. సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నావంట? సింగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగావంట? అవును. నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాను అనుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాడిని మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మూస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడాలి. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడు? ఎదుటి వాడిని బుల్డింగ్ చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెల్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్యాన్ని బయటికి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాం. తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పామంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. టుడే వాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవరా నా గ్లాస్ పగలగొట్టింది? నేనే ఎమోషనల్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో. వచ్చి సంతకం పెడతాం. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా? మీ ఫోటోని వాడు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని ఖైమా. మీరెక్కడికి? మీరు మటర్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. నీ తక్కువ హౌస్ ఏమన్నా వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్లో ఇల్లు అద్దెకిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి. బూతులు తిడతారేమో. ఈ బుట్టితో ఎడా పెడా నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవును. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. 1 వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీ రెంట్ కట్టేస్తారు. సరే వస్తా. కమలేష్ ఫాలో మీ. 1 వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్, ఫస్ట్ టైం ఈ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంట్ బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి మీకా? అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టాలంటే వదలవు. చెయ్యదులు చంపేస్తాను. అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను. నేను చస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మర్యాద చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి? తింటుంది తొడ మీద వాత పెడదామని. వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంత గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆయన మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతేస్తాను. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు.
జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి మీరు మరలో అనుకోకండి, మీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ ఏమిటండి మహాప్రభు, హోమగుండంలో టీ కాస్తున్నారేంటి? ఇదే హోమగుండం, ఇదే గాడిపోయి, లేకపోతే గ్యాస్ స్టవ్ పెడతానంటే. మహాప్రభు, మరేదో ఆకాశంతో పందిరి భూదేవంత అరుగేస్తున్నారుగా, అదేమిటి? ఆకాశం అదిగో పందిరి, ఇదేమిటి? భూదేవి ఇదిగో అరుగు. ఆహా మహానుభావ, మరి బంధువులేరయ్యా? బంధువులా? పంచభూతాలే బంధువులయ్యా. పైగా వాడి గుడ్డి వెధవ, వాడికి వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, బంధువులు వచ్చారని తెలుస్తున్నాయి ఏమన్నానా? ఏమండి, వాడు గుడ్డివాడైతే అయి ఉండొచ్చు, కానీ చెవిటివాడు మాత్రం కాదు. అంతే కదయ్యా, ఆ బాధ్యత అంతా నీ మీద పెట్టాను. పెళ్లి పందిరి హోరెత్తిపోవాలి, జనం ఉన్నట్టు, మంగళ వాయిద్యాలు ఉన్నట్టు, పిండి వంటలు చేసినట్టు అన్ని మనమే మేనేజ్ చేయాలి. రేయ్, హోమగుండంలో టీ కాసుకునే వెధవ్వి రేపు చితి మీద అన్నం వండుకోవని నమ్మకం ఏమిట్రా? ఓహో, ఇవన్నీ ఏవి ఉండవన్నమాట, అన్ని మేనేజ్మెంటేనా? నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. పెళ్లి కొడుకుని రమ్మనండి. అడుగునే పెళ్లి కొడుకు పంచకయ్య అనేది వస్తున్నాడు. ఆహా, ఎంత బాగుందండి పంచ కళ్యాణి గుర్రం. ఓహో, మెల్లిగా మెల్లిగా, మరి పెళ్లి కూతురేదయ్యా? వస్తుందండి. రేయ్, ముత్యాల పల్లికలో తీసుకురండి, జరుగుతుంది. ఆపండ్రా అమ్మా, భద్రంగా పల్లకి దిగు తల్లి. కుడికాయలు పెట్టమ్మా, లోపలికి వెళ్ళమ్మా. వెరీ గుడ్. అరే ఈ బొంగుని సాట పడండి. అదే ఈ పల్లకి తీసుకెళ్ళి జాగ్రత్తగా గోడ పక్కన నమస్కారం బాబు గారు. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నాయి పెళ్లి ఏర్పాట్లు? వింటుంటేనే ఇంత బాగుంది, నిజంగా నాకే కనుక కళ్ళుంటే ఇంకెంత బాగుండేది. అవునవును. జాగ్రత్త జాగ్రత్త. పెళ్లికి ఎవరెవరు వచ్చారు? అదిగో అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు, కృష్ణ గారు వచ్చారు, కృష్ణ గారు. చిరంజీవి గారు వచ్చారు, చిరంజీవి గారు. బాలకృష్ణ గారు వచ్చారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు వచ్చారు, వెంకటేష్ గారు. నాగార్జున గారు వచ్చారు, నాగార్జున గారు. తోసేస్తున్నారు. తోసేస్తున్నారు. ఇంకెవరెవరు వచ్చారు? అదిగో రమ్యకృష్ణ, రమ్యకృష్ణ. రోజా, రోజా, రవళి, రవళి, ఆమని, ఆమని, జూహీ చావ్లా. జూహీ చావ్లా. ఎంత వైభవంగా జరుగుతుందండి పెళ్లి. మీకు కళ్ళు లేకుండా చేశాడు కదా భగవంతుడు. లేకపోతే మొన్నటికి మొన్న జయలలిత కొడుకు మెడ్రాస్లో జరిగింది, ఇవాళ ఇక్కడ మీ అమ్మాయి జరుగుతుంది. నాకే కళ్ళుంటే ఎంత బాగుండేదో. ఇవిగో అక్షతలు. ఆగయు ఉన్నాయి కదా, ఓ అందరికి ఇచ్చేకు. మధ్యాహ్నానికి అదే పులిహార. ఇది పులిహార. ఈ అక్షంతల్ని వేడి నీళ్ళలో పోసి తిరగమూత పెడితే పసుపు ఖర్చు కూడా లేదు. బావగారు ఈ బకర్ రండి. ఏది ఆ కర్రలో ఇవ్వండి. దీని మీద ఒక చిన్న సంతకం పెట్టండి, ఎలా పెడతారో చూస్తా. ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం. మీకు కళ్ళు కనిపిస్తాయా? ఎందుకు కనిపించవు? ఇందాక అక్కడే నాగేశ్వరరావు కనిపించారు, బాలకృష్ణ గారు కనిపించారు, నాగార్జున గారు కనిపించారు, అందరూ కనిపించారు కదా. మోసం, దగ, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కట్టిగా మంగళ దోతులాలు ఆ పంతులు గాడేడ్రా? పాయపల్లిగా పారసాల సంభావన ఇవ్వలేదని నన్ను ఇంత మోసం చేస్తాడా? నడవే బయటికి నడు. నా తల్లి అడుక్కున్నాం. అడుక్కుంటారా? అంటే ఇంతకు ముందేం చేసేవాళ్ళు? తండ్రి కూతుడం కలిసి కమాండ్ గా అడుక్కునేవాళ్ళం. మరి నా సంగతో నువ్వేం బాధపడగలడు, మీ బాబు మీద భరోసా పడాల్సిన అవసరమే లేదు. నీకు 2 ఇల్లు చూపిస్తాను. నా కొడుకు చేత ముష్టెత్తిస్తావురా? నేను అందరి మామల లాంటి వాడిని కాదే. సొమ్ము రాకపోతే నిన్ను రాసి రంపాన పెట్టకపోతే నా పేరు సన్యాసే కాదు. అమ్మా 2 లక్షలు అడుక్కొచ్చి అడుగు పెట్టు, లేకపోతే కాడు తెలుగు